హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తన్నీర్ రాజు యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే మనం శ్రీ లక్ష్మీనారాయణి గోల్డెన్ టెంపుల్ దగ్గర అయితే ఉన్నాం. ఇది వచ్చేసి శ్రీపురం అనమాట, తమిళనాడు దగ్గర. ఇప్పటి వరకు ఎవరు చెప్పని కొన్ని ఈ టెంపుల్కి సంబంధించిన విషయాలు అయితే తెలుసుకుందాం. మనం వీడియో లాస్ట్ వరకు చూడండి, చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఏంటంటే మనం ఏదైతే టెంపుల్ చూస్తున్నామో ఈ టెంపుల్ మెయిన్ టెంపుల్ కాకుండా వేరే టెంపుల్ ఉందన్నమాట, అసలు టెంపుల్ అనమాట. ఆ టెంపుల్ కూడా మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. లాస్ట్ వరకు చూడండి. మనము మామూలుగా ఏంటంటే టెంపుల్ అంటే మనకు తెలిసింది ఇదే కదా, కానీ ఇదేంటంటే విగ్రహం ప్రతిష్ఠించిన టెంపుల్. అలా కాకుండా వెలిసిన టెంపుల్ ఉంది, అమ్మవారు లక్ష్మీదేవి వెలిసిన టెంపుల్. ఆ టెంపుల్ కూడా చూపిస్తాను మీకు. ఇప్పుడు మనం ఉందైతే వచ్చేసి మెయిన్ గేట్ అనమాట, టెంపుల్కి ఎంట్రన్స్లో అనమాట. ఇదైతే వచ్చేసి మనకి అనుకోని బయలుదేరిన ప్రయాణం అయితే అరుణాచలం. అనుకోకుండా అమ్మవారైతే మాకు దర్శన భాగ్యాన్ని ప్రసాదించారు. ఎలా అంటారా, వివరిస్తాను పూర్తిగా ఏనండి. మేమైతే అరుణాచలం బయలుదేరాం కదా, వెళ్ళే దారిలో కొన్ని టెంపుల్స్ అయితే అనుకోకుండా చూద్దామని అయితే ప్లాన్ చేసుకున్నాం అనమాట. అంటే అప్పటికప్పటికే ప్లాన్, అంటే వెళ్ళే దారిలోనే. అలాగే 4:30కి ఈ టెంపుల్ దగ్గరికి అయితే రావడం జరిగింది మేము. ఇక్కడికి వచ్చి చూస్తే టెంపుల్ అంతా క్లోజ్ చేసి ఉంది. ఏంటా అని చెప్పేసి వేరే వాళ్ళని అడిగితే 9 గంటలకి దర్శనం అయితే అని చెప్పారనమాట. సరేలే అని చెప్పేసి రూమ్ అన్నా చూసుకుందామని కొంచెం ముందుకెళ్ళగానే మాకు ఒక అతను అయితే ఎదురొచ్చాడు. చెప్పాలంటే దేవుళ్ళలాగే వచ్చాడనమాట. రూములు కావాలా అని అడిగాడు. అడిగితే కావాలి అని చెప్పాను అన్నాం మేము. ఎందుకంటే టెంపుల్ తీసిన దాకా అయితే ఉండి దర్శనం చేసుకొని వెళ్ళాలి కదా. అయితే అప్పుడు టైం ఏమవుతుందంటే 4:45 అవుతుంది. అతను ఏం చెప్పాడంటే 5 గంటలకి దర్శనం అయితే ఉంటుంది, కావాలంటే వెళ్ళి దర్శనం చేసుకొని రండి, తర్వాత రావచ్చు అని చెప్పాడనమాట అతను. ఇంతకుముందే అక్కడ అడిగితే 9 గంటల తీరన్నారు. ఏంది దర్శనం అనేది అతనికి తెలుగు సరిగ్గా రావట్లే, కొంచెం కొంచెం చెప్పాడు. సరేలే అని చెప్పేసి వెంటనే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. మళ్ళీ వెనక్కి అయితే మేము అక్కడికి రాగానే టికెట్స్ అయితే ఇస్తున్నారు, 50 రూపీస్ టికెట్స్ అయితే ఇస్తున్నారు. అవి 5 గంటలకైతే దర్శనం అయితే ఉందంట. శ్రీ మహాలక్ష్మిని దర్శించడానికి 2 అద్భుతమైన సమయాలనమాట. 5 గంటల నుంచి 5:30 లోపలనమాట. ఎందుకంటే అక్కడ 2 టికెట్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఒకటి దర్శనంకి, రెండోది అభిషేకం ఉంటదంట ఆ టైంలో. ఇవి 2 చూడాలంటే మాత్రం పెట్టి పుట్టుండాలి నన్ను అడిగితే మాత్రం. పబ్లిక్ కూడా చాలా లిమిటెడ్‌గా పంపిస్తున్నారు, ఎక్కువ మందిని పంపించట్లేదు లోపలికి. ఇన్ని టికెట్లనే ఇస్తున్నారు. వెళ్ళినోళ్ళకి అందరికైతే ఇవ్వట్లేదు. వాళ్ళు ఒక 50 మందినో ఎంతో పంపిస్తున్నారు అంతే అనమాట లోపలికైతే. ఇక మేమైతే వెహికల్ కూడా రోడ్డు మీద పెట్టేసి ఫాస్ట్‌గా టికెట్లు తీసుకొనైతే లోపలికెళ్ళిపోయి దర్శనం అయితే బ్రహ్మాండంగా జరిగిందనమాట. అద్భుతంగా జరిగింది దర్శనం అయితే మాకు. చాలా బాగా అనిపిచ్చింది. అక్కడ దర్శనం చేసుకొని బయటకొచ్చేటప్పుడు మళ్ళీ అక్కడి నుంచి అక్కడ ఎవరైతే పూజ చేశారో పంతులు, వాళ్ళందరూ మళ్ళీ ఇటు బయటకొచ్చేస్తున్నారు. ఏంటా అని అడిగితే అప్పుడు చెప్పారనమాట మాకు. ఇక్కడేందంటే ప్రతిష్ఠించిన టెంపుల్, అసల ఎలిసిన టెంపుల్, ఎప్పటినుంచో ఉన్న పాత టెంపుల్ అయితే లక్ష్మీదేవిది అలాగే ఉందంట. ఆ టెంపుల్ దగ్గరికెళ్ళాలని చెప్పారనమాట. ఇదైతే చూస్తున్నారు కదా, ఎంట్రన్స్ అనమాట ఇది. మనం దర్శనం టికెట్లకెళ్ళాలన్నా ఇటు సైడ్ నుంచే ఎళ్ళాలనమాట, ఇక్కడి నుంచి. ఇందాక మనం చూసింది మెయిన్ గేట్, అదైతే ఓపెన్ చేయరు. ఇక్కడి నుంచే వెళ్ళాల్సుంటదనమాట మనకి. వెళ్ళే దారిలో కొబ్బరికాయలు అన్నీ అయితే మనకు దొరుకుతాయి. అలాగే టికెట్లు కూడా ఇక్కడే తీసుకోవాలనమాట మనకి. అలాగే సత్రం కూడా ఉంటుంది. ఆ సత్రానికి కూడా ఇటు నుంచే వెళ్ళాల్సుంటుందనమాట. మీకు ఈ సేవలన్నీ కావాలంటే ఆన్‌లైన్‌లో బుక్ జేసుకోవచ్చు. ప్లస్ అక్కడికెళ్ళిన తర్వాత కూడా వెళ్ళొచ్చు. కాకపోతే ఏందంటే ముందు అసలు తెలియాలి గదా మనకి. చాలా వరకేందంటే చాలా మందికి తెలియట్లేదనమాట. డైరెక్ట్ దర్శనానికెళ్ళాలని జెప్పేసి అందరూ అనుకుంటున్నారు. కానీ అవి కాకుండా ఇక్కడ చాలా సేవలైతే ఉన్నాయన్నమాట అందుబాటులో. ఇవన్నీ చూస్తున్నారు గదా, టికెట్ కౌంటర్స్ అనమాట మొత్తం అయితే మనకి. మేమైతే ఫస్ట్ టైమ్ ఎళ్ళాము. మాకైతే అసలు ఏమీ తెలీదు. అక్కడ తెలుగు వాళ్ళు ఉంటారో లేదో గూడా తెలియని పరిస్థితి. కానీ మాకైతే మాత్రం చాలా బాగా అయితే అయిందనమాట. కరెక్ట్ టయానికి ఎళ్ళినట్టు అయిందనమాట తెలియకుండానే మేమైతే. ఇక్కడ చూస్తున్నారు గదా, ఇక్కడే తీసుకున్నాం మేమైతే టికెట్ అయితే. ఇక్కడ తీసుకొని మనకి రైట్ సైడ్ నుంచి స్ట్రెయిట్ లోపలికెళ్ళిపోతే టెంపుల్‌లోకైతే ఎళ్తాం. ఇటు ఎడమ చేతి పక్క ఇప్పుడు మీకు చూస్తున్నారు గదా, ఇటేదైతే ఉందో ఇటు సైడ్ అయితే సత్రాలుంటాయనమాట. రూము మాకొద్దు అనుకున్న వాళ్ళు ఫ్రీగానే సత్రాల్లో అయితే ఉండొచ్చు. ఇటు గూడా వాష్‌రూమ్స్ గానీ అన్నీ చాలా నీట్‌గా ఉన్నాయనమాట. ఇక్కడైతే చూడొచ్చు టైమింగ్స్ అయితే ఇచ్చారు ఇక్కడ మనకి. దర్శనం టైమింగ్స్ అనమాట ఇవొచ్చేసి. మనం జనరల్ దర్శనం జేసుకోవాలంటే ఈ టైమింగ్‌లో మాత్రమే చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందనమాట. టైం ఒకసారి నోట్ జేసుకోండి మీరు. కంటిన్యూగా అయితే ఏముండదు. ఈ టైమ్స్ ఎలా ఉన్నాయో అలా ఫాలో అయిపోవాలనమాట మనం. ఇటైతే మనం మామూలుగా సత్రాలకైతే వెళ్ళొచ్చు. అలాగే మనం ఇక్కడ టికెట్ అయితే తీసుకున్నానని చెప్పాను గదా, ఇక్కడి నుంచి రైట్‌కి ఒకసారి మీకు చూపిస్తాను. ఈ స్ట్రెయిట్‌గా ఎళ్ళిపోతే మనల్ని లోపలికైతే పంపిస్తారు. చెప్పాను గదా, మార్నింగ్ టైమ్‌లో లిమిటెడ్‌గానే పంపిస్తారు. అది గుర్తుపెట్టుకోండి. టైమ్ టు టైమ్ కరెక్ట్‌గా ఇప్పుడు నేను చూపించిన ఆ రూమ్ దగ్గరికైతే వచ్చుండాలి. మనకేమైనా కొబ్బరికాయలు అలా కావాలంటే ఇక్కడైతే దొరుకుతాయనమాట. కానీ ఆ టైంలో కష్టం. కానీ చాలామంది చెప్తుంటే విన్నాను నేను. ఇక్కడ ఈ టెంపుల్ దగ్గర ఆ టైంలో దర్శనం చేసుకుంటే చాలా అదృష్టం అనమాట. గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా కుదిరితే మాత్రం ఆ టైంలో దర్శనం గాని, అభిషేకాన్ని గాని చూడడానికి ప్రయత్నం అయితే చేయండి. ఆ టైంలో అయితే మనకి 5 గంటల టైంలో అంతా చీకటిగా ఉంటది. ఆ చీకటిలో మనకి
మొత్తం లైటింగ్ పెట్టి ఆ గోల్డెన్ టెంపుల్ అయితే కనిపిస్తుంటది. వ్యూ అయితే అద్దిరిపోయిద్దనమాట. వెళ్ళే దారిలో ఒక ఏనుగు గూడా ఉంటది. ఆశీర్వదిస్తా ఉంటదనమాట. లోపలికైతే కెమెరాలు ఎలాగో ఉండదు కాబట్టి లోపలైతే మనం ఎలాంటి వీడియోలైతే తీయటానికైతే ఉండదనమాట. ఇక్కడైతే చూడొచ్చు మొత్తం అంతా లైన్స్ కనిపిస్తుంది కదా! ఎదర రేకుల కింద. అంటే పబ్లిక్ ఎక్కువైపోతే అంతా లైన్‌లో నిలబడి అయితే ఎళ్ళాలి. మార్నింగ్ టైమ్‌లో మేమైతే ఫ్రీగా ఎళ్ళిపోయామన్నమాట డైరెక్ట్‌గా లోపలికైతే. ఇక్కడైతే ప్రీమియం పార్కింగ్ అని ఉంటుందన్నమాట లోపల. ఇక్కడైతే కొన్ని వెహికల్స్ పెట్టుకోవచ్చు ఇక్కడైతే. ఇదైతే వచ్చేసి అమౌంట్ అయితే పే చేయాల్సుంటుంది. ఇక్కడి నుంచి కాకుండా మనకి పక్కన గూడా అయితే ఉంది. ఫ్రీ పార్కింగ్ అయితే ఉంటది. అక్కడైతే మనకి బస్సులు, కార్లు ఏవైనా పెట్టుకోవచ్చనమాట పెద్ద పెద్దయి. మీకు అవి గూడా చూపిస్తాను నేను. అలాగే లాస్ట్‌లో మీకు చెప్పిన మెయిన్ అమ్మవారు ఎలిసిన లక్ష్మీదేవి టెంపుల్ గూడా చూపిస్తాను మీకు. మనం ఇటు దర్శనానికెళ్ళిన సైడ్ గూడా మెయిన్ టెంపుల్‌లో అయితే వచ్చేసి మనకి రాతితో చేసిన అమ్మవారైతే ఉంటారు. ఆ అమ్మవారికి ఆపోజిట్‌లోనే 70 కిలోల బంగారంతో చేసిన విగ్రహం అయితే ఉంటుందనమాట. ఆ విగ్రహాన్ని మనం ముట్టుకొని అభిషేకం అయితే చేసుకోవచ్చు. అలా ముట్టుకొని అభిషేకం చేయాలంటే మనం 8 గంటల తర్వాతే అనమాట. వాళ్ళంతా క్లీనింగ్ ప్రాసెస్ అది ఇది ఉంటది కాబట్టి 8 గంటల తర్వాతే కుదిరిద్దనమాట. ఇక్కడైతే చూడొచ్చు మనం టికెట్లు తీసుకున్న దగ్గరికైతే వచ్చాం గదా! ఇక్కడి నుంచి మనం ఇలా స్ట్రెయిట్‌గా వెళ్ళిపోతే మొత్తం ఇక్కడ దగ్గర దగ్గరే ఉంటది. కన్‌ఫ్యూజ్ అవ్వాల్సిన పనైతే లేదు. మనకిక్కడ రైట్ సైడ్ అయితేనేమో సత్రాలు కనిపిస్తాయనమాట. అక్కడ చైర్స్ ఉంటాయి. కూర్చొని రెస్ట్ తీసుకోవచ్చు. మనం ఇక్కడే స్నానాలు చేసుకొని, ఇక్కడే రెడీ అయ్యి కూడా ఎళ్ళొచ్చు. లేదు మాకు కొంచెం రూమ్స్ కావాలి అనుకుంటే మనకి బయట సైడ్ అయితే రూములుంటాయి. అవి కూడా చూపిస్తాను మీకు. అక్కడైతే మనం రూములైతే తీసుకొని ఉండొచ్చనమాట. ఇక్కడైతే టూ వీలర్ పార్కింగ్ గూడా ఉంది. చూడొచ్చు మనకి చాలా పెద్దగుంది. ఇవన్నీ అయితే క్యూ లైన్‌లు ఒకసారి గమనించండి. మనకి పబ్లిక్ ఎక్కువైపోయినప్పుడు అంటే మామూలుగా ఏదైనా పర్వదినాల్లో ఒక్క రోజుకి 1,00,000 మంది దాకా అయితే వస్తారంట ఇక్కడ. అలాంటప్పుడు ఈ క్యూ లైన్‌లన్నీ వాడతారనమాట. చూడొచ్చు ఇట్లా మనకి ఇలాంటి హాల్స్ అయితే చాలా ఉన్నాయన్నమాట. వన్ బై వన్, వన్ బై వన్ ఇట్లా చాలా ఉన్నాయి. ఏందంటే మనం వెయిట్ చేయొచ్చనమాట. వెయిట్ జేయొచ్చు. ఇక్కడే మనం స్నానాలు అవి ఇవి చేసి ఇక్కడే రెడీ అయ్యి అయితే వెళ్ళొచ్చనమాట. ఈ టెంపుల్‌ని నిర్మించడానికైతే 7 సంవత్సరాల కాలమైతే పట్టిందని చెప్తున్నారు. ఈ టెంపుల్‌నైతే ఆగస్టు 24 తారీఖు 2007 సంవత్సరంలో ప్రారంభించారనమాట. ఈ టెంపుల్ అయితే మనకి. ఈ టెంపుల్ నిర్మించిందొచ్చేసి మనకి శ్రీ శక్తి అమ్మ నేతృత్వంలోని శ్రీ నారాయణి ఫ్రీడమ్ చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళైతే నిర్మించారనమాట. ఈ టెంపుల్ అయితే వచ్చేసి మనకి. ఈ ఆలయం వచ్చేసి మనకి వెల్లూరు సమీపంలోని తిరుమలకోడి లేదా మలాయికోడి అనే గ్రామంలో అయితే ఉందన్నమాట ఇది. ఇదొచ్చేసి అన్ని మతాల ప్రజలకు ఆధ్యాత్మిక కేంద్రం అనమాట ఇదొచ్చేసి. అంటే ఎవ్వరైనా ఎళ్ళొచ్చు. ఈళ్ళు వాళ్ళనైతే ఏముండదు. కొన్ని మన హిందూ దేవాలయాల్లోకైతే వేరే వాళ్ళని రానివ్వరు గదా! హిందువులు మాత్రమే అలో ఉంటుంది. ఈ టెంపుల్‌లో అయితే అలా ఏముండదు. ఎవ్వరైనా వెళ్ళొచ్చనమాట. ఈ ఆలయం పైన మనం చూస్తున్నదైతే మొత్తం బంగారపు రేక అనమాట. ఇదొచ్చేసి 1500 కిలోలు బంగారంతోటైతే మొత్తం అది రేకైతే తయారు చేసి ఆ టెంపుల్‌నైతే ఇట్లా కప్పడం జరిగింది మొత్తం బంగారంతోటి. ఈ టెంపుల్ అయితే మొత్తం మనకి వచ్చేసి 100 ఎకరాల భూమిలో అయితే నిర్మించడం జరిగిందనమాట మొత్తం టెంపుల్ వరకొచ్చేసి. మీకు టెంపుల్ లోపల దర్శనం చేసుకునే విధానాన్ని చెప్పడం మర్చిపోయాను నేను. బయట నుంచి అయితే మనం బయలుదేరిన తర్వాత టెంపుల్ లోపల దగ్గరికెళ్ళేటప్పుడు ఫస్ట్ అయితే ఒక దీపం అయితే వచ్చిద్ది. అక్కడ దీపం దగ్గర అయితే దండం పెట్టుకోవాలి. అక్కడి నుంచి మనం గర్భగుడి దగ్గరికెళ్ళేటప్పుడు గుడికి 3 పక్కలైతే నీళ్లుంటాయన్నమాట మనకి. ఒక్క సైడ్ మాత్రమే దారుంటుంది టెంపుల్ దగ్గరికెళ్ళడానికి. అక్కడ ఆ వాటర్‌లో అయితే కాయిన్స్ ఏసి దండం పెట్టుకుంటారు. అలాగే ముందుకెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత అమ్మవారి పాదాలైతే ఉంటాయి. ఆ పాదాలను ముట్టుకొని అక్కడ కూడా దండం పెట్టుకోండి. అలాగే ఆ పాదాలను దాటిన తర్వాత అయితే మనకి ఒక ఆవు బొమ్మ అయితే ఉంటుందనమాట అక్కడ. ఆ ఆవు బొమ్మకు గూడా నమస్కరించుకొని ముట్టుకోవచ్చు అక్కడ మనం. ముట్టుకొని దండం పెట్టుకొని, అలాగే మనం బయటికి వస్తే అప్పుడు మనకి ఈ 70 కిలోల స్వర్ణ మహాలక్ష్మి అయితే మనకి కనిపిస్తుందనమాట అక్కడ. అంటే రిటర్న్‌లో వచ్చేటప్పుడు అమ్మవారికి మనం లోపలికెళ్ళేసి అభిషేకాలు అలాంటివి అయితే చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందనమాట. అది గూడా చెప్పాను గదా! 8 గంటల తర్వాత. ఓకే. మరి ఇప్పుడైతే మనం మళ్ళీ ఇక్కడికి మెయిన్ టెంపుల్ దగ్గరికైతే వచ్చామనమాట. మనం ఇక్కడే కదా ఇందాకెళ్ళింది. ఇది కనిపిస్తుంది బస్ స్టాప్ అనమాట మీకు. మనం వెళ్ళిందైతే ఇక్కడ దీంట్లో నుంచయితే లోపలికెళ్ళాం. మీకిక్కడి నుంచి ఈ టెంపుల్‌కి ఆపోజిట్‌లోనే పాత లక్ష్మీదేవి అమ్మవారి టెంపుల్ అయితే ఉంటుంది. మీకు క్లియర్‌గా చూపిస్తాను. ఇట్లా రోడ్డునే కొంచెం దూరం అయితే ముందుకు నడుచుకుంటా రావాలి. మీకు ఎడమ చేతి పక్క ఒక కమాన్ కనిపిస్తుంది గదా! ఈ కమాన్‌లో నుంచి లోపలికెళ్తే మీకు అమ్మవారి టెంపుల్ అయితే ఉంటుంది. ఇదేందంటే మెయిన్ టెంపుల్ అనమాట. అమ్మవారు వెలసిన టెంపుల్. శ్రీ మహాలక్ష్మి వెలసిన టెంపుల్ ఎప్పటిదో అనమాట ఇది. ఇక్కడికి వచ్చిన వాళ్ళు తప్పకుండా ఈ టెంపుల్‌ని దర్శనం చేసుకోవడం అయితే మర్చిపోకండి. చాలా మందికి తెలియట్లేదు. ఎందుకంటే ఎంతో ఆకర్షణీయంగా ఉన్న ఆ నక్షత్ర ఆకార మండపంలో ఉన్న టెంపుల్‌ని దర్శనం చేసుకొని ఈ టెంపుల్‌ని అయితే వదిలేస్తున్నారు. స్కిప్ చేస్తున్నారు తెలియక. ఎందుకంటే అస్సలైన మహాలక్ష్మి అమ్మవారు వెలిసిన టెంపుల్ అయితే ఇదే అనమాట ఇక్కడ. ఇక్కడైతే చూడొచ్చు మనకి టెంపుల్ ఎదురుగా ఒక హోటల్ కూడా ఉంది.
ఏమన్నా టిఫిన్ అలా తినాలంటే మనం ఇక్కడైతే తినేయొచ్చనమాట. కరెక్ట్‌గా మీరు ప్లేస్ అయితే గుర్తుపెట్టుకోండి. మనం దాటి కొంచెం అక్కడ దగ్గరే ఉంటుందనమాట మనకి. ఈ కమాన్ అయితే కనిపిస్తుంది గదా! ఈ కమాన్‌లో నుంచయితే ఈ రైట్ సైడ్ కనిపిస్తుంది మొత్తం టెంపులే అనమాట. ఇక్కడ గూడా పూజలు మామూలుగా 5 గంటలకే స్టార్ట్ అయిపోతాయనమాట. కాకపోతే అక్కడ చేసిన తర్వాత ఇక్కడైతే మొదలుపెడతారు. ఫస్ట్ అయితే అక్కడ జేస్తారు. తర్వాత అదే పంతులు కొంతమందయితే ఇక్కడికొస్తున్నారనమాట. నేను చెప్పాను గదా! ఇక్కడికొచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ గూడా చేస్తున్నారు. అభిషేకాలు అలా అయితే చేస్తున్నారు. మేమైతే అక్కడ దర్శనం చేసుకున్నాం 5 గంటలకి. ఈ టెంపుల్‌లోకైతే వచ్చేసి అభిషేకాన్నయితే దర్శించగలిగాం మేము. చాలా బాగా అనిపించిందన్నమాట మాకు. అనుకోని ప్రయాణంలో అమ్మవారు మాకు కల్పించిన అద్భుతమైన దర్శన భాగ్యం ప్రసాదించిందనమాట మాకైతే. ఇక్కడైతే చూడొచ్చు మనకి ఈ పూలు అయన్నీ అయితే అమ్ముతుంటారు. ఇక్కడ గూడా క్యూ లైన్ అయితే ఉంది చూడొచ్చు మనకి లోపలికెళ్ళటానికైతే. అలాగే ఇక్కడ గూడా మనకి మొబైల్స్, కెమెరాలయితే లోపలికైతే అస్సలు తీసుకురానీయరు. చాలా స్ట్రిక్ట్‌గా ఉంటదనమాట. మీకందుకనే బయట నుంచే నేను చూపిస్తాను చూడండి. చాలా బావుంటది అమ్మవారు లోపలైతే. ఇంకా నాగమ్మ తల్లి టెంపుల్ ఉంటుంది. అలా అయితే చిన్న చిన్న టెంపుల్స్ అయితే ఉంటాయనమాట. మెయిన్ పెద్ద టెంపుల్ అయితే వచ్చేసి మనకి శ్రీ మహాలక్ష్మి అమ్మవారు. అంటే నారాయణి అమ్మవారు అంటారనమాట. మనకి ఇక్కడైతే పిలవడం అనమాట. ఇదేననమాట ఎంట్రన్స్ లోపలికి అమ్మవారిని దర్శించడానికి. ఓకే ఫ్రెండ్స్ మరి ఈ వీడియో అయితే ఇంతే. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకి అరుణాచలం వీడియోలు, శ్రీరంగం వీడియోలు గూడా అప్‌లోడ్ చేస్తాను నేనైతే. మార్నింగ్ టైం గాబట్టి ఇలా ఉందనమాట. కొంచెం తెల్లవారితే భక్తులైతే బాగానే వస్తారు. కాపోతే ఏందంటే ఈ టైంలో జరిగే పూజలనేది చాలా మందికైతే తెలియట్లేదు. అందువల్ల చాలామంది మిస్ అయిపోతున్నారనమాట. ఇప్పుడు మనకి రైట్ సైడ్ కనిపిస్తుంది గదా! ఒకసారి చూపిస్తాను మీకు. దీంట్లో నుంచి రైట్ సైడ్ అయితే కనిపిస్తుంది. అదే అనమాట మెయిన్ టెంపుల్. ఇదిగో స్ట్రెయిట్‌గా కనిపిస్తుంది గదా! అదే మనకి మెయిన్ టెంపుల్ అనమాట. లక్ష్మీదేవి అమ్మవారి టెంపుల్ అనమాట. ఇదొచ్చేసి ఇక్కడే మేము అభిషేకాన్నయితే దర్శనం చేసుకోగలిగాం మంచిగా. ఓకే ఫ్రెండ్స్ మరి బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అందరికీ లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలని ఆశిస్తున్నాను.